జై గురుదేవ్. క్రీస్తకం 1982లో మేము పూర్తిగా శాంతిపుంజ్ వచ్చేశాము. వారి అలౌకిక మధుర స్మృతులు వివరిస్తాను. క్రీస్తకం 1989లో విషయం, మా మరిదిగారు ఢిల్లీలో సర్వీస్ చేసే ఆయన రవిశంకర్ కుటుంబ సమేతంగా విహారయాత్ర నిమిత్తం వచ్చారు. బిల్వాడాలో ఆయన తండ్రిగారు కోమాలో ఉన్నట్లు మమ్మల్ని వెంటనే రావాల్సిందిగా అక్కడి నుండి ఫోన్ వచ్చింది. ఆయన తదుపరి ప్రోగ్రాం రద్దు చేసుకుని తిన్నగా బిల్వాడా చేరిరి. చూస్తే ఇంకేముంది, తండ్రిగారు కోమాలో ఉన్నారు. ఏ విషయం స్మృతిలో లేదు. కుటుంబాన్ని అక్కడే వదిలి తిన్నగా హరిద్వార్ వచ్చారు. నాన్నగారు కోమాలో ఉన్నారు, మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను, గురుదేవుల్ని కలిసి వస్తాను అని చెప్పారు వారు. తిన్నగా గురుదేవుల దగ్గరికి వెళ్ళి గురుదేవులతో ఇలా అన్నారు: నాన్నగారు కోమాలో ఉన్నారు, అందువలన వదిన గారిని అన్నయ్యని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. గురుదేవులు ఇలా అన్నారు: మంచిది, నాన్నగారు కోమాలో ఉన్నారా? కొద్దిసేపు ఆగి మరలా ఇలా అన్నారు: వయసు ఎంత? 80 సంవత్సరాలు. ఎక్కడ ఉంటారు? లాల్వాడాలో. అప్పుడు గురుదేవులు కాగితం పెన్ను తీసుకొని ప్రశ్నలకు జవాబులు రాస్తున్నారు. కొద్దిసేపు ఆలోచించి తిరిగి ఇలా అన్నారు: నీవు తీసుకుని వెళ్ళడానికి వచ్చావా? తీసుకుని వెళ్ళు, చూసి వచ్చేస్తారు. ఏమంటున్నారు? తండ్రిగారు కోమాలో ఉన్నారు, కొన్ని రోజులు వారి దగ్గర ఉండవలసి వస్తుంది కదా. నా మనసులో తర్క వితర్కములు జరిగినవి. గురుదేవులతో మారు మాట్లాడక ఉన్నాను. నేను గురుదేవుల ఆజ్ఞ పొందడానికి వారి వద్దకు వెళ్ళాను. వెళ్ళగానే వారు ఇలా అన్నారు: ఇతడు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు కదా, నువ్వు ఇంటికి వెళ్ళి నాన్నగారిని చూసిన వెంటనే వచ్చేయి. బేల్వాడ చేరుకొని చూస్తే వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఎలా జరిగింది. ఇంట్లో మాట్లాడిన తరువాత తెలిసింది ఏమిటంటే, గురుదేవులు ప్రశ్న జవాబులు రాసిన టైంలో నాన్నగారు కోమా నుండి బయటపడినారంట. మేము చేరుకునేసరికి పూర్తి ఆరోగ్యవంతులైనారు. వృద్ధులు మరియు రుగ్మత కారణంగా కొద్దిగా నీరసించి ఉన్నారు, కానీ వారిని చూస్తే కోమా నుండి బయటపడిన వ్యక్తిగా ఎవరికీ అనిపించదు. అప్పుడు గురుదేవుల మాట ఆంతర్యం వారిని నేను సరిచేస్తాను మరియు నీవు చూచి వస్తావు అని బోధపడింది. పూర్తి స్వస్థత చేకూరిన తర్వాత తండ్రిగారు శాంతిపుంజ్ వచ్చారు. మరుసటి రోజు మాతాజీని దర్శించడానికి వెళ్ళినప్పుడు వారు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మరలా ఇలా ప్రశ్నించారు: కోడలు భోజనం పెడుతుందా లేదా? ఎందుకంటే భోజనం చేయటంలో సమయం పాటించడం వలన చాలా కాలం వారు ఉడికించిన పదార్థాలు మాత్రమే తీసుకునేవారు. కావున వారు ఇలా జవాబిచ్చారు: ఇప్పుడు భోజనం ఎక్కడ మాతాజీ, ఉడికించిన ఆహారం రుచిగా ఉండదు కదా. మాతాజీ ఈ విధంగా అన్నారు: తమరు రాజస్థాన్ వారు కదా, మాకు పప్పు రోటీ చుర్మాలే బాగుంటాయి. వారు మరలా ఇలా అన్నారు: ఎక్కడ ఎక్కడ పప్పు బాటీ చూర్మా మాతాజీ. మాతాజీ ఈ విధంగా అన్నారు: నేను మీకు రేపు పప్పు బాతీ చూర్మా వండి పెడతాను, తరువాత మాత్రం డాక్టర్ల సలహా మేర భోజనం చేయాలి. మరుసటి రోజున క్యారియర్ నిండా పప్పు బాటీ చూర్మా నాన్నగారి కొరకు పంపించారు. నాన్నగారు తృప్తిగా భోజనం చేశారు. మాకు మాత్రం భయం వేసింది, కానీ అది వారిని ఏమీ చేయలేదు. 4 రోజుల తర్వాత మాతాజీ నన్ను మా నాన్నగారి భోజన విషయం అడిగారు. నేను ఈ విధంగా జవాబిచ్చాను: నాన్నగారి ఆరోగ్యం బాగానే ఉన్నది, తేడా లేదు, కానీ భయం వేస్తున్నది. మాతాజీ ఈ విధంగా అన్నారు: అమ్మాయి, నీవు వారికి తృప్తిగా వడ్డించు, వారికేమీ కాదు. దీని తర్వాత నాన్నగారు 1 సంవత్సరం వరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తరువాత సంవత్సరం అదే తారీఖున జబ్బుపడ్డారు. 21 జనవరి 1990 సంవత్సరాన శరీర త్యాగం చేశారు. ఇప్పటికీ ఆనాటి అలౌకిక క్షణాలు గుర్తొంచిన జనన మరణ చక్రం నుండి తప్పించి 1 సంవత్సరం గురుదేవుల సన్నిధి ప్రసాదించారని భావిస్తుంటాము. శ్రీ మహేంద్ర శర్మాజీ మరియు ముక్తి శర్మ గారి అనుభవం. శ్రీ మహేంద్ర శర్మాజీ 1969లో బిలాయిలో శ్రీ గురుదేవుల సాన్నిధ్యంలోకి వచ్చారు. తరువాత వారితో నిత్య సంపర్కం కొనసాగించారు. క్షేత్రంలో సమైధానం చేశారు. బృందాలతో కలిసి వెళ్ళేవారు. 1977లో పూజ్య గురుదేవుల పిలుపు తర్వాత శాశ్వతంగా శాంతిపుంజ్కు వచ్చేశారు.
1969లో మేము గురుదేవులతో ముడిపడ్డాము. నేను ఆ రోజుల్లో బిలాయిలో పనిచేసేవాడిని. బిలాయిలో గురుదేవుల కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమంలోనే నేను దీక్ష తీసుకున్నాను. మరుసటి రోజు నేను షామియానాలో చివర కూర్చున్నాను. గురుదేవులు ఒక కార్యకర్తకు సైగ చేసి నన్ను వారి దగ్గరకు పిలిపించుకున్నారు. గురుదేవులు నన్ను ఇలా ప్రశ్నించారు. నీవు సిగరెట్ త్రాగుతావా? నేను జవాబిచ్చాను. లేదండి గురూజీ. గురుదేవులు మరలా ఇలా అన్నారు. అబద్ధం ఆడుతున్నావు. సిగరెట్టు త్రాగకు. నేను అప్పుడప్పుడు సిగరెట్ తాగుచున్నాను. నాకు కంగారు వచ్చింది. ఈ విషయం గురుదేవులకి ఎలా తెలుసు? ఆ రోజు నుండి మరలా ఎప్పుడూ సిగరెట్ తాగలేదు. తరువాత నేను మొదలు వచ్చి వెళ్ళేవాడను. దాదా గురుదేవుల సూచన మేర క్రీస్తకం 1971లో గురుదేవుల మధుర విడిచిపెట్టారు. మధుర వీడ్కోలు సభ తర్వాత గురుదేవులు హిమాలయాలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఆయన కూడా అలౌకిక సత్తా చేతిలో కీలుబొమ్మే కదా. మాకు చాలా దుఃఖం కలిగింది. భవిష్యత్తులో సాధన గురించి ఎవరిని అడగాలి? మాకు మాకు దిశానిర్దేశకులు ఎవరు? 2 సంవత్సరములు గడిచినవి. ఎలా గడిచినవదో తెలియదు. గురుదేవులు తిరిగి వచ్చినట్లు ఎవరో చెప్పారు. విశేష సాధనను నేర్పించే ఉద్దేశంతో కొంతమంది విశిష్ట వ్యక్తుల్ని పిలిపించారు. మేము కూడా ధైర్యంతో ప్రాణ ప్రత్యావరణ సాధన కోసం దరఖాస్తు పంపించాము. బిలాయిలో శ్రేష్ఠ వ్యక్తుల్ని విడిచి నన్ను పిలవడం నాకు ఆశ్చర్యం కలిగింది. అందరూ దీన్ని గురు కృప అన్నారు. శిక్షణ ప్రారంభమైంది. చివరి రోజున శిబిరంలో పాల్గొన్న ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడారు. పూజ మాతాజీ కూడా వారితో ఉన్నారు. అబ్బాయిని గుర్తుపట్టావా అని నన్ను చూపించి మాతాజీని ప్రశ్నించారు. ఇతడు అతడే. పూజ్య మాతాజీ అచ్చా అచ్చా అని బదులివ్వడంతో నాలో ప్రకంపన వచ్చింది. గురుదేవులు నన్ను వారి పక్కన కూర్చోబెట్టి అడిగారు, జీవిత లక్ష్యం ఏమిటి తెలుసా? నేనన్నాను, హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను. వారన్నారు, ఇప్పుడు కాలం అనుకూలంగా లేదు. భవిష్యత్తులో తప్పక తీసుకొని వెళ్తాను. మరియు ఇంకనూ ఇలా అన్నారు, ఈరోజు ఏది మంచిదో అదే అడుగు. నేనన్నాను, ఈరోజు వరం భవిష్యత్తుకు దాచుకుంటే మంచిదేమో. వారు తమ స్థానంలో నుండి లేచి ఇలా అన్నారు, నీవు అడగడం లేదు, అయినా నాకు ఇవ్వు, నేను అడుగుచున్నాను. బరువైన ఆలోచనలో పడి ఇలా అన్నాను, తమరి ఏమి కోరుచున్నారు? వారు ఇలా అన్నారు, పూర్తి సమర్పణ కావాలి. నీ శ్రమ నా కొరకు, చింతన నా కొరకు, నీ సమయం కూడా నాదే కావాలి. నీవు నీ గురించి ఏమీ ఎరుగవు. నేను వారికి చెప్పకుండానే వారు నా గ్రామం, ఇల్లు, బంధువుల గురించి చెప్పారు. తిరిగి వారు ఇలా అన్నారు, పోయినసారి నీవు మధ్యలో పాల్గొన్నావు, ఈసారి మాత్రం అలా కాకూడదు. వెంటనే వారు లెటర్ ప్యాడ్ తీసి పూర్ణ సమర్పణ సంకల్పం రాయించారు. ఆ రోజు నుండి ఎటువంటి కఠిన కార్యం ఎదుర్కొంటున్న గురుదేవులు మాతాజీ నా ఎదుర ప్రత్యక్షమవుతారు. నేను మొట్టమొదటిసారి గురుదేవులను మాతాజీని శాంతికుంజులో కలిశాను. బిలాయి కార్యకర్త విజయ సోదరి మొదటిసారిగా శాంతికుంజు తీసుకుని వచ్చింది. హరితావిక పూజ శాంతికుంజులో చేసుకుందామని ఆమె ఉద్దేశం. దాన్ని అనుసరించే కార్యక్రమం సిద్ధం చేసుకుని 4-5 రోజులు మాత్రమే ఉండడానికి వచ్చాను. నేను నా కుమారుడు మనీషిని పక్కవారి ఇంటి వద్ద వదిలి వచ్చాను. శాంతికుంజు వచ్చి మాతాజీని కలవగానే ఏమైందో గాని వెంటనే వెక్కి వెక్కి ఏడ్చాను. వారు నన్ను ఒడిలోకి తీసుకొని ఓదార్చారు. నేను ఇంకా గట్టిగా ఏడవసాగాను. విజయ సోదరి నన్ను మౌనంగా ఉండమని చెప్పింది. అప్పుడు మాతాజీ ఈ విధంగా అన్నారు, ఈమెని ఏడవనివ్వు. ఏడిస్తే మనస్సు తేలిక పడుతుంది. చాలా కాలం తర్వాత అమ్మఒడిని చేరింది కదా, ఏడవడం సహజం. మాతాజీ ప్రేమభరిత మాటల వలన నా దుఃఖము ఆగింది. విజయ సోదరి మాతాజీతో ఈ విధంగా అన్నారు, మాతాజీ మీరు ఇప్పుడు ఈమెను పట్టుకోండి. అప్పుడు మాతాజీ ఈ విధంగా అన్నారు, నేనెప్పుడూ ఈమెను గట్టిగా పట్టుకున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెడుతుందో చూద్దాం. మేము హరిలాలియా పూజకు వెళ్ళినప్పుడు గురుదేవులు మాతాజీ అక్కడే ఉన్నారు. సోదరులందరూ వారికి రోవి చందనం పూసి పూజ చేయుచున్నారు. వారిద్దరూ సాక్షాత్ శివపార్వతుల వలె కూర్చొని ఉన్నారు. సోదరులు రోలి చావర్ చల్లి రంగు పూశారు. నా వంతు వచ్చినప్పుడు మాతాజీ గురుదేవులతో ఇలా అన్నాను, మాతాజీ గురుదేవులతో ఇలా అన్నారు,
ఈమె మన అమ్మాయి. ఉదయం నేను మీకు ఈమె గురించి చెప్పాను గుర్తించారా? గురుదేవులు నన్ను స్పష్టంగా చూశారు. నా చేతిలో మాతాజీ కొరకు కానుక ఉంది. దాన్ని చూచి మాతాజీ ఇలా అన్నారు. నీవు హరితాళిక పూజ చేయడానికి వచ్చావు. ఇక్కడ కర్వాచేట్ జరుగుతున్నది. అప్పుడు నేను ఇలా అన్నాను. మాతాజీ పూజ చేస్తూనే ఉన్నాను. తిరిగి ఆమె ఇలా అన్నారు. ఇవి అన్నీ ఏమిటి? వీటి అవసరం ఏముంది? నీవన్నీ నావి కాదా? తొందరలో గురుదేవులకి ఏమీ కొనలేకపోతుంది. కావున నేను వారి చేతిలో డబ్బులు పెట్టాను. వాటిని చూచి విజయాసూత్రి ఇలా అన్నారు. గురుదేవులకు డబ్బులు ఇవ్వకు, వారు చాలా కోప్పడతారు. కావున నేను ఆ డబ్బులు రూములోనే ఉంచాను. గురుదేవులకి నమస్కరించిన వెంటనే వారు ఇలా అన్నారు. నాకు ఇవ్వడానికి ఏమి తెచ్చావు? నా చేతిలో మాతాజీ ఇచ్చిన ప్రసాదం ఉంది. నేనన్నాను ఇదేనండి. వారన్నారు చేతిని వంచు, నోరు తెరిచావు. నా చేతిలో సగం అరటిపండు ఉన్నది. నేనదే వారికి తినిపించాను. విజయాసోదరి ఇలా అన్నారు. గురూజీ నేను కూడా తినిపిస్తాను. వెంటనే వారు ఆ ప్రసాదం కూడా తిన్నారు. ఇదే గురుదేవుల మాతాజీ నా తొలి పరిచయం. మాతాజీ మమ్మల్ని పూర్తిగా 10 రోజులు ఆపివేశారు. తరువాతే మమ్మల్ని వెళ్ళనిచ్చారు. దీని తర్వాత గురుదేవులు క్రీస్తకం 1976లో 1 సంవత్సరం స్వర్ణ సాధన చేయించారు. ఇంకనూ చాలా పరివారముల చేత చేయించారు. ఆ రోజుల్లో మేము బిలాయిలో ఉన్నాము. సూర్యోదయానికి 45 నిమిషముల ముందు ఈ సాధన ప్రారంభించవలసి ఉన్నది. మొట్టమొదట సోహం సాధన, తరువాత 3 శరీరముల సాధన, చివరిలో కేశరీ సాధన చేయవలసి ఉంటుంది. సరిగ్గా సూర్యోదయం తరువాత అర్ఘ్యమిచ్చి సాధన పూర్తి చేస్తారు. అందరికీ సమయం నిర్ణయింపబడినది. మేము మా క్రమంలో ఈ సాధన పూర్తి చేశాము. ఆ సమయంలో మాకు చాలా అనుభవములు కలిగినవి. సాధనా కాలంలో గురుదేవులు మాతాజీ దర్శనమిచ్చేవారు. అప్పుడప్పుడు వారు శ్రీరామకృష్ణ శారదాదేవి వలె దర్శనమిచ్చేవారు. ఈ సాధన తర్వాత వారు మమ్మల్ని శాంతికుంజ రమ్మన్నారు. శాంతికుంజలో కరవాచత్ పండుగ గురించి మాతాజీని అడిగాను. మాతాజీ ఇలా అన్నారు. కింద చాలామంది సోదరులు చేస్తున్నారు, వారితో చెయ్యి. నేనిలా అన్నాను. మాతాజీ సాక్షాత్తు శివపార్వతులు మీరుండగా మట్టితో చేసిన శివపార్వతులను ఎందుకు పూజ చేయాలి? మాతాజీ ఇలా అన్నారు. ఎందుకు? గురుదేవులను అడుగు. గురుదేవులను ప్రశ్నిస్తే గురుదేవులు నిలబడి ఇలా అన్నారు. ఇప్పుడే వెళ్ళాలా? లేదండి, మాతాజీ పిలిచినప్పుడు వెళ్ళాలి. మంచిది మంచిది అని వారు కూర్చుండిపోయారు. అందరి సోదరులకి కబురు పంపబడింది. ఆ రోజుల్లో ఎక్కువ మంది బ్రహ్మవర్చస్సులో ఉండేవారు. సోదరులందరూ వారి వారి పనిని విడిచిపెట్టి తమ దగ్గర ఉన్నవి మాత్రమే తీసుకొని అక్కడికి చేరారు. గురుదేవులు మాతాజీ ఇరువురూ కూర్చున్నారు. మేమందరం వారికి పూజ, చందనం, భోగం సమర్పించాం. తర్వాత గురుదేవులు అందరినీ టీ త్రాగమన్నారు. ఒక సోదరి ఇలా అన్నది. చంద్రునికి అర్ఘ్యమిచ్చిన తర్వాతే మేము తినడం త్రాగడం జరుగుతుంది. దీని మీదట గురుదేవులు ఇలా అన్నారు. మనల్ని మించిన సూర్యచంద్రులు ఉన్నారా? మాతాజీ అందరికీ టీ ఇచ్చారు. ఆ రోజు ఆదివారం. అప్పటికి శాంతికుంజ్కి టీవీ వచ్చింది. మాతాజీ అందరికీ బొమ్మ చూపించారు. హల్వా పూరి అందరికీ తినిపించారు. భోజనం కూడా పెట్టారు. ఈ హడావిడిలో మధ్యలో ఉన్న చందమామను అందరూ మర్చిపోయారు. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలని ఆలోచన వచ్చింది. జలమంతో నిండిన చెంబుని మర్చిపోయాము. ఇంటికి చేరుకొని ఇటీవరలో చేసి ఉన్న వాటిలో డాబానెక్కి పూజ చేశాము. చంద్రునికి అర్ఘ్యమిచ్చాము. కానీ గురుదేవులు మాతాజీ పూజ చేసి మిక్కిలి సంతోషించాము. ఆ రోజు గురుదేవులు మాతాజీ కర్వాచత్ పూజలో కూర్చోసాగారు. అంతకుముందు కేవలం హరితాళికా తేజ్ పండుగలోనే కూర్చునేవారు. మిశ్రా వదిన పెద్ద పళ్ళెం చెంబు తెచ్చేవారు. మేమిద్దరం ఇద్దరు కాళ్ళు కడిగేవాళ్ళం. ఆ జలం పాదామృతంగా భావించి తాగేవాళ్ళం. గురుదేవుల సూచన ప్రకారం క్రీస్తకం 1973లో మహేంద్ర శర్మ వానప్రస్థం తీసుకున్నట్లు, ఉద్యోగంతో పాటు సమూహాలతో సేవా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలియజేస్తున్నారు. 1977లో వారి ఆదేశానుసారం పూర్తిగా సాంచుకుందు వచ్చినట్లు తెలియజేస్తారు. గురుదేవుల నిరాడంబరత, వారి దయ, మితవ్యయం మొదలగు చిన్న చిన్న విషయాల పట్ల శిక్షణ ఇవ్వడం, ఇంకను అనేక అమూల్య విషయాల యొక్క గాఢముద్ర వారిపై పడినట్లు తెలియజేయుచున్నారు. గురుదేవుల గొప్ప విషయం ఏమిటంటే ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ కలిగి ఉండి తన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం. వారు తరచూ మాతో ఇలా అనేవారు. అబ్బాయిలు, లోకసేవ చేయు వ్యక్తులు స్వయంగా తమ పట్ల కఠినంగా, ఇతరుల పట్ల జాలీగా వ్యవహరించాలి.
జై గురుదేవ్.